ఇక్కడ ఇంకొకటి చాలా మందికి ఏంటంటే తొలి పావంచా దగ్గరికి వచ్చి దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టిన తర్వాత మళ్ళీ తొలి పావంచా దగ్గరికే వస్తేనే గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టు అన్నది చాలా మంది భక్తుల్లో ఉన్న ఆలోచన. కానీ ఇందాక మేము పంతులు గారిని వీళ్ళందరినీ అడిగితే గిరి ప్రదక్షిణ అన్నది ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేసి మళ్ళీ సేమ్ అక్కడే ప్లేస్ దగ్గరికి వచ్చి కొబ్బరికాయ కొడితే అది కూడా గిరి ప్రదక్షిణే. ఇది చాలా మంది భక్తుల్లోకి కొంత తెలియలేదు. ఇందాక పంతులు గారు చెప్పి మేము అడిగాం క్లియర్గా ఏంటి విషయం అని. దానికి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు దేవస్థానం వాళ్ళు స్వామివారి రిప్లికాస్ ఏదైతే ఉన్నాయో స్వామివారి ఆ నమూనాలన్నీ కూడా సుమారుగా ఒక 4-5 ప్లేసుల్లో కూడా పెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు. అంటే దగ్గర మేమైతే ఒక 6 ప్లేసుల్లో పెట్టండి అని చెప్తున్నాం. ఆ 6 ప్లేసుల్లో ఎక్కడైనా కూడా వాళ్ళు కొబ్బరికాయలు కొట్టొచ్చు. అక్కడ దేవాదాయ శాఖకు సంబంధించిన అఫీషియల్స్ పూజారి ఉంటారు, డిపార్ట్మెంట్ ఉంటారు, బ్యారికేడింగ్ ఉంటుంది. మనకి తొలి పావంచా దగ్గర ఎలా అయితే కొబ్బరికాయలు కొడతామో యాజ్ టీజ్గా ఈ మిగతా ఆ ప్లేసుల్లోని కూడా అలాగే ఇంచుమించుగా రిప్లికాస్ పెట్టి జనాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రదర్ చెప్పాడు విజయనగరం శ్రీకాకుళం నుంచి వస్తారు, వాళ్ళు మళ్ళీ తొలి పావంచా దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసరికి అనుకోకూడదు కానీ పాపం 2 సార్లు అవుతుంది. వాళ్ళకి అలా కాదు, వాళ్ళకి వచ్చేటప్పుడే ఈ వెంకోసిపాలెం దగ్గర నియర్ బై ఎక్కడైనా రిప్లికా కనుక ఉంటే వాళ్ళు అక్కడే స్టార్ట్ చేసి మళ్ళీ అక్కడికి ఎండ్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఇందులో ఉన్న చిన్న మనకి ఏంటంటే వెసులుబాటు ఏంటంటే వచ్చే గిరి ప్రదక్షిణ చేసిన ప్రతి ఒక్క భక్తుడు కొండ మీదకి వెళ్ళి దర్శనం చేసుకోరు. తొలి పావంచా వాళ్ళ దర్శనం పాయింట్ అనుకుంటారు. సో ఇలాంటి తొలి పావంచా దగ్గర ఉన్న పాయింట్స్ అన్ని కూడా ఇంచుమించుగా రిప్లికాస్ పెడుతున్నాం ఈసారి పెట్టి వాళ్ళకి ఆ ప్రాబ్లం లేకుండా చేయటం వల్ల మీరు ఏదైతే కొంత మేరకు వాళ్ళు లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చే పొజిషన్ ఏదైతే ఉంటుందో అక్కడ ఎక్కడైతే మనకి గ్రూప్ ఎక్కువ మనకి మొబిలైజ్ అవుతారో అది కొంత మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఒకసారి ఇప్పుడు సార్ ఏమంటున్నారంటే కలెక్టర్ గారు కూడా అలాంటి పాయింట్స్లో వాళ్ళకి ఫెసిలిటీస్ ఇచ్చేది ఒకటి, ఆ రోజు ఏం చేయాలనేది మళ్ళీ ఒకసారి మేము జాయింట్ ఇన్స్పెక్షన్ చేసుకుంటాం. వీలైతే మేమందరం కూడా ఒకసారి ఆ పొజిషన్లోకి చూసుకొని ఇంకా ప్రత్యామ్నాయం ఏదైనా చేయొచ్చేమో ఒకసారి మేము కూడా చెక్ చేసుకుంటాం.